హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని మింగబోయాడని మనందరికీ తెలుసు. మరి చంద్రుడిపైనే కూర్చున్నాడని మీకు తెలుసా? రామసేతు నిర్మించే సమయంలో రాత్రి అవుతుంది. శ్రీరాముడు వానరులతో కలిసి ఇక్కడ పడుకోవాలని అనుకుంటాడు. అయితే హనుమంతుడు నా ప్రభువు నేల మీద ఎలా పడుకుంటాడు అని ఆలోచించి ఆయన చేతులతోనే ఒక చిన్న ఇల్లు నిర్మించడం మొదలు పెడతాడు. అంతలో లక్ష్మణుడు అక్కడికి వచ్చి, ఓ హనుమ, నా అన్నకు సేవ చేయడం నా బాధ్యత. ఎన్నో సంవత్సరాలుగా నేను ఆయనకు సేవ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ పని నువ్వు చేయటం సరికాదు, నువ్వు వేరే పని చూసుకో అని అంటాడు. దానికి హనుమంతుడు చిరునవ్వుతో, నన్ను క్షమించండి, నేను దీన్ని ఒప్పుకోను. నేను కూడా నా ప్రభుకి పరమ భక్తుణ్ణి, నేను కూడా నా ప్రభుకి సేవ చేసుకోవచ్చు అని తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఇద్దరు రామునికి సేవ చేయాలి అని వాదించుకుంటూ ఉంటారు. ఇద్దరికి రాముడిపైన ప్రేమ అపారం. ఈ వాదన పెద్ద గొడవగా మారకూడదనే భావించిన రాముడు అక్కడికి వస్తాడు. హనుమ, ఈ పని లక్ష్మణునే చేయనివ్వు, నీకు దీనికన్నా గొప్ప కార్యం అప్పగిస్తానంటాడు. అదేంటో చెప్పండి స్వామి అంటాడు. ప్రతిరోజు రాత్రి నన్ను అలాగే మొత్తం వానరసేనను కాపలా కాస్తుండు, ఎవరిని మా దగ్గరకు రానివ్వకు అంటాడు. సరే స్వామి, మీ ఆజ్ఞ అని ఒక పెద్ద పొడవాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. కానీ అక్కడ నుండి మొత్తం వానరసేన కనిపించదు. సరే అని పెద్ద కొండ మీదకి వెళ్లి చూస్తాడు. అక్కడి నుండి కూడా అంతా కనిపించదు. ఇప్పుడెలా అబ్బా అంటూ ఆలోచిస్తూ పైకి చూస్తాడు. ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుడిని చూసి, ఆహా, ఇదేంటో చాలా బాగుందే, దీనిపైన కూర్చుంటే మొత్తం వానరసేన కనపడుతుంది కదా అని ఒక్క దూకుతో చంద్రుడి పైకెళ్లి కూర్చుంటాడు. రామలక్ష్మణుడితో పాటు మొత్తం వానరసేన చూస్తూ ఇలా రాత్రంతా కాపలా కాస్తూ ఉంటాడు. అలా హనుమంతుడు తన ప్రభువైన రామయ్య కోసం చంద్రుడిని ఎక్కేశాడు. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. పూర్తి వీడియో కోసం మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నాను, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. జై హనుమాన్ అని చిన్న కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.